ఈ కలవరమైన ప్రపంచంలో మనసు ప్రశాంతంగా ఉండాలంటే ఏం చేయాలి? ఎలా బ్రహ్మజ్ఞానాన్ని పొందాలి? ఆత్మశుద్ధి ఎక్కడ దొరుకుతుంది? ఈ ప్రశ్నలకు సమాధానం భగవద్గీతలోని 12వ అధ్యాయంలో మనకి లభిస్తుంది. ఇది భక్తి యోగానికి అంకితం చేసిన అత్యంత పవిత్రమైన గ్రంథం. ఒకసారి అర్జునుడు శ్రీకృష్ణుడిని అడిగాడు, భగవంతుణ్ణి నిరాకారంగా భజించేవారు గొప్పవారా, లేక ఆయనను వ్యక్తిత్వంతో భక్తిగా ఆరాధించేవారు గొప్పవారా? శ్రీకృష్ణుడు చిరునవ్వుతో ఇలా చెప్పాడు, భక్తిగా నన్ను ప్రేమతో శ్రద్ధతో పూర్తిగా మనసును నాతో కలిపి భుజించేవారే నాకు అత్యంత ప్రియులు. అతను కర్మజ్ఞానం, జ్ఞానయోగం, ధ్యానయోగం అన్నింటినీ అభినందించిన భక్తితో చేయబడే ప్రతి చిన్న సేవ కూడా పరమాత్మకు అందమై ఉంటుంది. భక్తి అనేది అర్పణ భావంతో ఉండే శుద్ధ హృదయ స్థితి. భగవద్గీత 12వ అధ్యాయంలో శ్రద్ధ, సహనం, ద్వేషం లేని జీవనం, దయ, వినయం వంటి గుణాలను ఉన్నవాళ్లు భగవంతునికి ప్రియులని చెబుతుంది. భక్తి అనేది ఆధ్యాత్మిక మార్గంలో మధురమైన మార్గం. ఇది ఆత్మను శుద్ధి చేస్తుంది, మనకు శాంతి ఇస్తుంది, భగవంతునితో అనుబంధాన్ని పెంచుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.